హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జ్యోత్స్నాని అరెస్ట్ చేయించిన పారిజాతం అసలు ట్విస్ట్ అదిరిపోయింది కదా. జ్యోత్స్నాని పారిజాతం అరెస్ట్ చేయించడం ఏంటి, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. జ్యోత్స్న అయితే ఇంటికి వస్తుంది. గ్రాని ఎక్కడ కనిపించడం లేదేంటి మమ్మీ, ఎక్కడికి వెళ్ళిందని అడుగుతూ ఉంటుంది. నీ వెనకాలే వచ్చింది, నీతో పాటు రాలేదా అని సుమిత్ర అంటూ ఉంటే, అసలు నువ్వెక్కడికి వెళ్ళావో అని శివనారాయణ అంటాడు. తన స్నేహితురాలు ఇంటికి వెళ్ళింది మావయ్య అని అంటూ ఉంటుంది సుమిత్ర. అసలు ప్రతిసారి మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నావేంటి, అంత క్లోజ్ అయిపోయిందా మీ ఫ్రెండు అని దశరథ అప్పుడే వచ్చి ఇక అడుగుతూ ఉంటాడు జ్యోత్స్నాని. అది కాదు డాడీ, తనకేదో అర్జెంటు పని ఉందంటే రమ్మంటే వెళ్ళాను అని అంటూ ఉంటే, ఇంట్లో నేను లేను, మీ అమ్మ దగ్గర నువ్వు ఉండాల్సిన అవసరం లేదా, ఇంత బాధ్యతారహితంగా ఎలా ఉంటావు నువ్వు అని అంటూ తిడుతూ ఉంటే, ఏవండి తిట్టకండి, తను నన్ను అడిగే వెళ్ళింది అని అంటూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే ఇక దశరథ అయితే, తను బయటికి ఎందుకు వెళ్తుందో ఏం చేస్తుందో కూడా తెలియని పరిస్థితిలో మనం ఉన్నాం సుమిత్ర. ఇలాగే వదిలేస్తే రేపటి రోజున ఏ విషయాలు ఏ వార్తలు వినాల్సి వస్తుందా అని భయంగా ఉంది అని అంటూ ఉంటాడు దశరథ అయితే. అంటే నేనేమన్నా తప్పు చేస్తున్నానన్నా మీ ఉద్దేశం అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. తప్పు చేసావు నువ్వు అని అక్కడికి వస్తుంది పారిజాతం అయితే. అప్పుడే ఇక పారిజాతాన్ని చూసి శివనారాయణ అయితే అంటూ ఉంటాడు, పారిజాతం నువ్వేంటి బయట నుంచి వస్తున్నావు, నువ్వెక్కడికి వెళ్ళావు, జ్యోత్స్నతో పాటు నువ్వు వెళ్ళలేదా అని అంటూ ఉంటే, వెళ్ళానండి, జ్యోత్స్నతో పాటు వెళ్ళలేదు, జ్యోత్స్నాని ఫాలో అవుతూ వెళ్ళాను అని పారిజాతం అంటూ ఉంటుంది. ఒక్కసారే జ్యోత్స్న షాక్ అయిపోతూ, ఏంటి గ్రాని నన్ను ఫాలో అవుతూ వచ్చిందా, కొంపదీసి తన కొడుకుని నేనే కిడ్నాప్ చేశానన్న విషయం తెలిసిపోయిందా ఏంటి అని అనుకుంటూ ఉంటుంది. జ్యోత్స్న తెలిసిపోవడానికి అక్కడ వాళ్ళ కొడుకేమీ లేడు కదా, అంత ఈజీగా తెలియదులే అని అనుకుంటూ ఉంటుంది. నన్ను ఫాలో అవుతూ వచ్చావా అని అనగానే, అవును నిన్ను ఫాలో అవుతూనే వచ్చాను, ఎందుకంటే మీ తాత కాదన్నా సరే మీ అమ్మని బ్రతిమలాడి మరీ వెళ్ళావు కదా, అంత ఇంపార్టెంట్ పనేంటా అని ప్రతిసారి ఆ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నువ్వేం చేస్తున్నావా అని నిన్ను వెనకాలే ఫాలో అవుతూ వచ్చాను అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇక శివనారాయణ అయితే, పిన్ని నిజంగానే నువ్వు జ్యోత్స్నాని ఫాలో అవుతూ వెళ్ళావా అని అనగానే, అవును దశరథ, ఎందుకంటే ఈ మధ్యకాలంలో జ్యోత్స్న విషయంలో నువ్వు చాలా కోపంగా ఉంటున్నావు, అది నువ్వు కోపంగా ఉంటున్నావని తెలిసి కూడా మళ్ళీ తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తానని చెప్పి, అది కూడా నువ్వు లేని టైంలో సుమిత్ర కాదందని సుమిత్రని అడిగి వెళ్తుంది. మరి అక్కడ ఎటువంటి తప్పులు జరగకూడదు కదా, అందుకని నేను వెళ్ళాను అని అంటూ ఉంటే, మరి జ్యోత్స్న వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఏం చేసింది, ఎవరా ఫ్రెండు అని అడుగుతూ ఉంటాడు దశరథ. అప్పుడే ఇంకా శివనారాయణ అయితే, నిజంగా ఈరోజు నువ్వు చాలా మంచి పనే చేశావు, కానీ నాకు కూడా మాట చెప్పేసి వెళ్ళుంటే నేను సుమిత్ర దగ్గర ఉండేవాడిని కదా అని అంటూ ఉంటాడు శివనారాయణ. నేను వెంటనే వచ్చేద్దామని వెళ్ళానండి, కానీ తీరా వెళ్ళాక అక్కడ చూడకూడని కొన్ని చూశాను అని అంటూ ఉంటుంది పారిజాతం. చూడకూడనివి చూశారేంటి పిన్ని, ఏం మాట్లాడుతున్నారు మీరు, అసలు జ్యోత్స్న ఎక్కడికి వెళ్ళింది ఏంటి, జ్యోత్స్న ఏంటి పిన్ని అలా మాట్లాడుతుంది, ఎక్కడికి వెళ్ళావో అని అడుగుతూ ఉంటాడు దశరథ అయితే. అప్పుడే ఇక కార్తీక్ అయితే వస్తాడు. కార్తీక్ రావడం చూసి, ఇదేంట్రా ఇప్పుడే కదా నువ్వు వెళ్ళావు, మళ్ళీ వచ్చావేంటి అని దశరథ అడుగుతూ ఉంటే, ఎందుకో పారు అర్జెంటుగా నన్ను రమ్మంది, అందుకే వచ్చాను అని అంటూ ఉంటాడు కార్తీక్. బావనెందుకు పిలిచింది గ్రాని, అసలు గ్రానికి ఏమన్నా పిచ్చి పట్టిందా, ఇలా ప్రవర్తిస్తుంది అని అనుకుంటూ ఉండగా, అప్పుడే ఇంకా నేనే రమ్మన్నానండి, ఎందుకంటే ఇన్ని రోజులు కార్తీక్ గాడు నన్ను సాధించడానికే కొన్ని విషయాలు చెప్తున్నాడేమో అనుకున్నాను, కానీ ఇప్పుడే తెలిసింది కార్తీక్ గాడు ఏం చెప్పాడో అని అంటూ ఉంటుంది పారిజాతం. నువ్వు చెప్పింది నిజమేరా, జ్యోత్స్నాని ఫాలో అవుతూ ఉండమన్నావు, ఫాలో అయ్యాను, అక్కడ నువ్వు చెప్పింది నిజమయ్యింది అని అంటూ ఉంటే, ఏంటి పారు నువ్వు చెప్పింది అని అనగానే, అవును కొంచెం సేపట్లో నీకే అర్థమవుతుంది కదా అని పారిజాతం అంటూ ఉంటే, నీకేమన్నా గాలి సోకిందా ఏంటి గ్రాని, అలా మాట్లాడుతున్నావు పిచ్చి పిచ్చిగా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే జ్యోత్స్న చంప పగలగొడుతుంది పారిజాతం. పిచ్చి పిచ్చిగా మాట్లాడేది నేను కాదే, పిచ్చి పనులు చేసేది నువ్వు,
నా కొడుకుని ఎందుకు కిడ్నాప్ చేశావు అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. అప్పుడే జ్యోత్స్న షాక్ అయిపోతూ, అదే నేను నేను దాసు బాబాయ్ని కిడ్నాప్ చేయడం ఏంటి అని అనగానే, నోర్మోయ్, ఇంకో చంప కూడా పగులుతుంది. నిన్ను ఫాలో అవుతూ వచ్చాను, అప్పుడే నేను తెలుసుకున్నాను నువ్వు నా కొడుకుని కిడ్నాప్ చేశావని. అక్కడ నా కొడుకు లేడని నువ్వు కోపంతో ఇంటికి రావడం అంతా నాకు తెలిసే అని అంటూ ఉంటుంది పారిజాతం. ఏం మాట్లాడుతున్నావు పిన్ని అని అనగానే, అవునరా, నేను చెప్పేది నిజం దశరథ, ఇది నా కొడుకుని కిడ్నాప్ చేసింది అని అంటూ ఉంటే, అప్పుడే ఇక దశరథ అయితే, ఏంటి జ్యోత్స్న ఇదంతా? దాసుని ఎందుకు కిడ్నాప్ చేసావు? అసలు దాసు మీద ఎందుకు పగ పెంచుకున్నావు? ఆ రోజు కూడా దాసుని కొట్టి చంపాలని చూసావు అని అంటూ ఉంటాడు. అది విని ఒక్కసారే పారిజాతం షాక్ అవుతూ ఉంటుంది. ఇక సుమిత్ర ఉందనే విషయం తెలియక నిజాన్ని బయట పెట్టేస్తాడు. దాసుని చంపడం ఏంటండి జ్యోత్స్న అని అంటూ ఉంటుంది. ఏం లేదు సుమిత్ర, నువ్వు కంగారు పడుకో, కూర్చో అని అనగానే సుమిత్ర కూర్చొని ఒక్కసారే స్పృహ కోల్పోతుంది. సుమిత్ర అని అంటూ ఉంటే, సుమిత్ర ఇప్పుడే ట్యాబ్లెట్ వేసుకుందిరా, అది మొత్తొస్తుంది కదా, తను మత్తులోకి వెళ్ళిపోయినట్టుంది అని అంటూ ఉంటాడు శివన్నారాయణ. మంచి పని అయింది నాన్న, లేకపోతే తన కూతురు నిజస్వరూపం తెలిసి బాధపడేది అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు శివన్నారాయణ. ఏంట్రా నువ్వు చెప్పేది? ఆ రోజు దాసుకి దెబ్బ తగలడానికి కారణం జ్యోత్స్నానా? అవునానా, జ్యోత్స్న దాసుని కొట్టి చంపాలనుకోవడం నా కళ్ళారా చూశాను. ఆ తర్వాత కారులో తీసుకువెళ్ళి తల మీద ఒక బండరాయి వేసి పూర్తిగా చంపాలనుకుంది. సమయానికి నేను కారు హారన్ కొట్టడంతో ఎవరో వస్తున్నారని రాయిని పక్కన పడేసి వెళ్ళిపోయింది. అప్పుడు నేను దాసుని హాస్పిటల్లో జాయిన్ చేశానని చెప్తుంది. అది విని ఇక జ్యోత్స్నని చూసి పారిజాతం, నిన్ను వదిలిపెట్టను అని పీక పట్టుకుంటుంది. అప్పుడే ఇక పోలీసులు అయితే వస్తారు రౌడీల్ని తీసుకొని. ఇక పోలీసుల్ని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. పోలీసులు వచ్చారేంటి, ఈ రౌడీలు పోలీసుల దగ్గర ఉన్నారేంటి అని అనుకుంటూ ఉండగా, దశరథ, ఈ రౌడీల చేతే నా కొడుకుని కిడ్నాప్ చేయించింది. ఆ రోజు నా కొడుకు ఇక్కడి దాకా వచ్చాడు, ఇది బాల్కనీలోనే ఉంది, తెలీదని అబద్ధం చెప్పింది. కానీ అప్పటికే రౌడీల్ని పిలిపించి వాడిని కిడ్నాప్ చేయించింది అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది. అప్పుడే, మిమ్మల్ని ఎవరు దాసుని కిడ్నాప్ చేయమని చెప్పారు చెప్పండి అని ఇన్స్పెక్టర్ గట్టిగా అడగడంతో, ఈవిడే సార్, వాళ్ళ నాన్నని కిడ్నాప్ చేయమంది, అతను వీళ్ళ నాన్నేనంట అని అనగానే, అప్పుడే ఇక, కాదు, నా కొడుకు దీని తండ్రి కాదు, ఇది శివన్నారాయణ ఇంటి వారసురాలే అని పారిజాతం అంటూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, మరి ఈ దెబ్బతో నిజం బయటపడుతుందా, ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.